హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. ఈ వీడియోలో మనం ఉడిపి శ్రీకృష్ణ ఆలయం గురించి దాని విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఉడిపి అంటే ముందు గుర్తొచ్చేది బ్యూటిఫుల్ ఉడిపి బీచ్ అండ్ ఉడిపి బీచ్ రోడ్. కానీ అంతకంటే అద్భుతమైన శ్రీకృష్ణ ఆలయం గురించి దాని విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఉడిపి కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్నది. ఇక్కడ కృష్ణుణ్ణి ఉడిపి శ్రీకృష్ణుడిగా దర్శించుకుంటాము. ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి నవరంధ్రాల కిటికీ నుండి దర్శించుకుంటాం. ఎవరి కనకదాసు ఆయనకి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహానికి ఉన్న విశిష్టత ఏంటి? మాధవ సరోవరం యొక్క పురాణ కథ ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్రావెల్ డీటెయిల్స్ విషయానికి వస్తే అసలు తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎలా చేరుకోవాలో చెప్తాను. ఇక్కడికి చేరుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అయితే బస్ అని చెప్తాను. మనకి హైదరాబాద్ కావచ్చు, తిరుపతి కావచ్చు, అక్కడి నుంచి మనకి ఉడిపికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. KSRTC.inలో బుక్ చేసుకోవచ్చు. విజయవాడ, వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళైతే బెంగళూరుకి వచ్చి అక్కడి నుంచి ఉడిపికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. 10 hours జర్నీ ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకో. ఇంకా ట్రైన్స్ విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఫస్ట్ హుబ్లీకి ట్రైన్లో వచ్చి హుబ్లీ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి ఉడిపికి. అండ్ తిరుపతి నుంచి వచ్చే వాళ్ళైతే బెంగళూరు వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి ఉడిపికి మళ్ళీ బస్ తీసుకోవచ్చు. ఇక ఏరోప్లేన్ విషయానికి వస్తే హైదరాబాద్ ఆర్ బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళైతే డైరెక్ట్ మ్యాంగ్లూర్ వరకు ఏరోప్లేన్లో వచ్చేసేయచ్చు. అక్కడి నుంచి మనం ఉడిపికి అరౌండ్ 54 kilometers ఉంటుంది కాబట్టి బస్ ఆర్ క్యాబ్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఉడిపిని విజిట్ చేయడానికి బెస్ట్ సీజన్ ఏంటి అంటే నవంబర్ టు ఫిబ్రవరి అని చెప్తాను. ఎందుకంటే అప్పుడు కొంచెం కూల్గా క్లైమేట్ ఉంటుంది, బాగుంటుంది కాబట్టి. సో మోస్ట్లీ ఆ సీజన్లో ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇక హోటల్ డీటెయిల్స్ విషయానికి వస్తే టెంపుల్ దగ్గర చాలా ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి. అరౌండ్ 900 నుంచి 3000 రూపీస్ వరకు ఉంటాయి. సో దానికంటే బెటర్ ఆప్షన్ నేను చెప్పేది ఏంటి అంటే టెంపుల్ రూమ్స్ ఉంటాయి అండ్ గెస్ట్ హౌసెస్ కూడా ఉంటాయి. బట్ దీనికి ఆన్లైన్ బుకింగ్ ఉండదు కాబట్టి సో ముందే దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. అక్కడికి వచ్చాక అవి వాటి కాస్ట్ అరౌండ్ 800 to 1500 ఉంటుంది. సో ప్లాన్ అకార్డింగ్లీ. ఇక టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 4:30 AM నుండి నైట్ 9:30 వరకు కంటిన్యూస్గా ఓపెన్ ఉంటుంది. సో మనకి 3 slots లాగా ఉంటాయి. ఒకటి 4:30 AM నుంచి 12 PM వరకు, ఇంకొకటి 12 PM నుంచి 4 PM వరకు, అండ్ 4 PM నుంచి 9:30 PM వరకు టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. సో హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఇక టికెట్ అండ్ దర్శనం డీటెయిల్ విషయానికి వస్తే ఇక్కడ ఎలాంటి టికెట్ ఆర్ స్పెషల్ దర్శనం ఉండదు. అంటే ఎలాంటి దర్శనం ఫీజు ఉండదు అనమాట. సో ఓన్లీ జనరల్ దర్శనం ఉంటుంది, అంటే ఫ్రీ దర్శనం అనమాట. ఇంకా డ్రెస్ కోడ్ విషయానికి వస్తే విమెన్ అండ్ మెన్ ఇద్దరికి ట్రెడిషనల్ వేర్ ఉంటుంది. అంటే లేడీస్ వచ్చేసి శారీ అండ్ పంజాబీ డ్రెస్ ఏదైనా వేసుకోవచ్చు. మెన్ అయితే ధోతి ఆర్ షర్ట్ ప్యాంట్ వేసుకోవచ్చు. సో దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. ఇక టెంపుల్ హిస్టరీ విషయానికి వస్తే ఇక్కడ ఉడిపిలో ఉడిపి శ్రీకృష్ణుడిగా దర్శించుకుంటాము. ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ స్వామిని మనం పడమరముఖంగా దర్శించుకుంటాము. ఇక్కడ మనం స్వామిని నవరంధ్రాలు ఉన్న కిటికీ నుంచి మాత్రమే దర్శించుకుంటాం. ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కనకదాసు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. ఆయన శ్రీకృష్ణుడి మీద ఎన్నో వేల పాటలు రచించాడు. ఒకసారి ఆయన ఆలయానికి వచ్చి దర్శించుకుందాం అనుకుండగా అప్పట్లో ఉన్న కులతత్వం వల్ల ఆయన తక్కువ జాతివాడని, నిమ్న జాతివాడని ఆయన్ని ఆలయంలోకి నిరాకరించారు. దానికి కనకదాసు చాలా బాధపడ్డాడు. కుమిలి కుమిలి ఏడ్చాడు. తన భక్తుని బాధ చూడలేక శ్రీకృష్ణుడు ఒక్కసారిగా తన వెనుక ఉన్న గోడని కూలిపోయేలాగా చేశాడు. తూర్పున తిరిగి ఉన్న విగ్రహాన్ని పడమర వైపుగా తిప్పి కనకదాసుని దర్శించుకునేలాగా చేశాడు. అందుకే భక్తులు అప్పటి నుండి కేవలం నవరంధ్రాలు ఉన్న కిటికీ ద్వారా నుంచి మాత్రమే శ్రీకృష్ణుని దర్శించుకుంటాము. ఇక కృష్ణుణ్ణి దర్శించుకున్న తర్వాత కొంచెం దూరం బయటకు రాగానే మధ్వాచార్యుల వారి మఠం కనిపిస్తుంది. ఇక్కడే శ్రీకృష్ణుణ్ణి మొదటిసారి ఆయన విగ్రహం తీసుకొచ్చి పూజించారని అంటారు. శ్రీకృష్ణుని యొక్క విగ్రహం విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం మధ్వాచార్యుల వారు
ఘోర తపస్సు చేస్తుండగా తీరం దగ్గర ఒక నౌక కూలిపోయింది. ఆ నౌక ద్వారకా నుండి మరో ప్రాంతానికి వెళ్తుండగా కరెక్ట్గా ఉడిపి దగ్గర కూలిపోయింది. ఓడ కూలిపోవడంతో బలరామ శ్రీకృష్ణ విగ్రహాలు నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోయాయి. మధ్వాచార్యుల వారు తన దివ్య దృష్టితో ఆ విగ్రహాలను అలా మధ్వాచార్యుల వారు శ్రీకృష్ణుని మరియు బలరాముని విగ్రహాలు ఈ మఠానికి చేర్చి అక్కడ పూజించారు. దాని తర్వాత ఇది ఆలయంగా మారింది. ఈ గుడి లోపల మాధవ సరోవరం అని గుడి మధ్యలో ఉంటుంది. దాని విశిష్టత ఏంటి అంటే ఆ విగ్రహాలు మొదటిసారిగా తీసుకొచ్చినప్పుడు ఈ సరోవరంలోనే దాన్ని శుభ్రపరిచారని అంటారు. అందుకే శ్రీకృష్ణుని దర్శించుకునే ముందు ఆ సరోవరాన్ని చూసుకొని అటునుంచటు శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వెళ్ళాలి అంటారు. ఇలా మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం చాలామంది జనాలు ఉన్నారు. ఏదో పూజలు అవి స్పెషల్ పూజలు అవి ఏదో జరుగుతున్నట్టున్నాయి. రథయాత్ర ఏదో ఉన్నట్టుంది. అందుకని చాలామంది జనాలు అక్కడ తిరుగుతున్నారు. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు రాత్రి 7:30కి రథయాత్ర జరుగుతుంది. ఈ వీడియోలో అయితే కేవలం నేను ఉడిపి శ్రీకృష్ణ ఆలయం మాత్రమే చూపించగలిగాను. కేవలం ఉడిపిలో శ్రీకృష్ణ ఆలయం మాత్రమే కాదు, ఎన్నో బ్యూటిఫుల్ బీచెస్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ అండర్ రేటెడ్ లక్ష్మీదేవి టెంపుల్ కూడా ఉంది. సో అది మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా షాపింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒకటి గుర్తుగా ఖచ్చితంగా తీసుకెళ్ళండి. నేనైతే ఒక మంచి కృష్ణుని విగ్రహం, చిన్ని కృష్ణుని విగ్రహం తీసుకున్నాను. అండ్ కొంచెం బార్గెన్ చేస్తే ఖచ్చితంగా మంచి ప్రైజెస్లో మీకు ఒక మంచి ఐటమ్ అయితే దొరుకుతుంది. సో ఫైనల్లీ మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోతున్నాం. ట్రావెల్ డీటెయిల్స్, హోటల్ డీటెయిల్స్, దర్శనం డీటెయిల్స్ అన్నీ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. మీకు ఇంకా ఈ వీడియోలో ఏ డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఫర్దర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.